ఎగ్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ బ్రేక్ఫాస్ట్లు తీసుకుంటారు. నేనైతే కర్రీ వండేస్తాను. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎగ్ ఆలు గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగుండా ఉడికించుకున్న ఎగ్స్ తీసుకుని ఈ విధంగా ఆయిల్లోని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకుని అదే ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి ఇలా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 లేదా 3 టమాటాలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా వేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి కదా, కాస్త టైం పడుతుంది కదా. ఒక్క 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే ఇవి కూడా చక్కగా మగ్గిపోతాయి. చూసారా, టమాటా చక్కగా ఉడికింది కదా. లేకపోతే కర్రీ అనేది కాస్త పచ్చి వాసన వస్తుంది. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోనే సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేయాలి. ఇలా పోపులో వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి కలర్లో ఉంటుంది. చూసారా, ఇలా వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని, తర్వాత ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈవెన్గా ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మిక్స్ అవ్వాలి కదా. ఇలా అంతా ఒకసారి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా కూడాను. ఇలా ఒక 2 నిమిషాలు అంతా మిక్స్ చేసి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా సింపుల్ మెథడ్లోని ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. కర్రీ అయితే అల్టిమేట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంతో, రోటీ చపాతీతో తింటే ఎంత బాగుంటుందో. కర్రీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే బాగుంటుంది. చూసారా, ఎంత మంచి కలర్లో ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పేయండి. రెసిపీ నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.